सर वापसी नहीं। కోవాక్సిన్ వ్యాక్సిన్ పై వస్తున్న ఆరోపణలను భారత బయోటెక్ తీవ్రంగా ఖండించింది. కోవాక్సిన్ పై రాజకీయాలు వద్దని ఆ సంస్థ సీఎండీ తీవ్రంగా హెచ్చరించారు. కోవాక్సిన్ భద్రతపై ఎలాంటి సందేహాలు వద్దన్నారు. భారతీయ కంపెనీలపై కావాలనే దాడి చేస్తున్నారని కృష్ణ ఎల్లా ఆరోపించారు. కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న వేళ భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాక్సిన్ వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే దీనిపై రాజకీయ వాద ప్రతివాదనలు కూడా మొదలయ్యాయి. విపక్షాలు ఆ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఎలాంటి డేటా ఇవ్వకుండా కోవాక్సిన్ టీకాకు ఎలా అనుమతి ఇస్తారని నిలదీశాయి. విపక్షాల ఆరోపణలకు భారత్ బయోటెక్ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్లా ధీటుగా కౌంటర్ ఇచ్చారు. తమ సంస్థకు అనుభవం లేదని ఆరోపణలు చేయడం సరికాదని కృష్ణ ఎల్లా అన్నారు. తమది గ్లోబల్ కంపెనీ అని, ఇప్పటికే అనేక రకాల వ్యాక్సిన్లను తయారు చేసినట్లు ఆయన తెలిపారు. తమ కంపెనీ ఇప్పటి వరకు 16 రకాల టీకాలను తయారు చేసినట్లు కృష్ణ ఎల్లా చెప్పారు. తమ కుటుంబానికి చెందిన ఏ ఒక్కరికి రాజకీయ పార్టీలతో లింకులు లేవని స్పష్టం చేశారు. కోవాక్సిన్ పై రాజకీయాలు వద్దని తీవ్రంగా హెచ్చరించారు భారత్ బయోటెక్ సంస్థ ఎండీ. Nothing else for me. Science is everything for me in life. I've come from a small agriculture family from Tamil Nadu. I don't know anything about business, or neither my family knows about business. I know only one thing is the science. Nothing else I know it. And I think none of my family members or any associated with any political parties or anything. So because now the vaccine is getting into political, so I want to state that very clearly. None of them, my family members, are involved in any political families or anything else. భారత బయోటెక్ కంపెనీకి వ్యాక్సిన్ ఉత్పత్తిలో అపార అనుభవం ఉన్నట్లు కృష్ణ ఎల్లా తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో తమకు అనుభవం లేదని చెప్పడం శోచనీయమన్నారు. 123 దేశాల్లో తమ వ్యాక్సిన్ ఉత్పత్తులను వాడుతున్నట్లు ఆయన తెలిపారు. తమ కంపెనీకి చాలా విస్తృతమైన అనుభవం ఉందని, సైంటిఫిక్ జర్నల్స్లోనూ తమకు గుర్తింపు ఉన్నట్లు తెలిపారు. కోవాక్సిన్ డేటా విషయంలో పారదర్శకంగా లేరని, తమపై ఆరోపణలు వస్తున్నాయని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే తాము ఎన్ని నివేదికలు రాశామో అర్థమవుతుందన్నారు. భారతీయ కంపెనీలపై కావాలనే దాడి చేస్తున్నారని, ఇండియన్ శాస్త్రవేత్తలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. తమ వ్యాక్సిన్ను నీళ్లని విమర్శిస్తున్నారని ఎండీ కృష్ణ ఎల్లా ఆవేదన వ్యక్తం చేశారు. Whereas in India, we do all systematically in a 200% transparent, 200% honest clinical trial, and we get a bashing from everybody. Everybody in the news media gets into bashing on us. That's not right for us. Please help as a scientist to survive. I want startup to survive in this country, and I want innovation to survive in this country. We have done a wrong, please point out. But why is it you don't question the UK trial? Nobody want to read that. Because Indian scientists are easy. Indian scientists want to bash on another Indian scientist. Maybe they want to prove that they're above Indians. You talk facts. If UK has done it wrong, you talk about UK also. Talk about equal rights on this matter. Because I have to bring this, because some other company has banned me as a water. That is why I have to tell this. If I have talked a little rashly, please forgive me about that. వాస్తవానికి కోవాక్సిన్ 3వ దశ ట్రయల్స్ జరుగుతున్నాయి. కానీ ఆ టీకాకు సడన్ గా అనుమతి ఇవ్వడం పట్ల వివాదం తలెత్తింది. దీంతో భారత్ బయోటెక్ సంస్థ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తమ సంస్థ ప్రపంచ దేశాల కోసం టీకాలను తయారు చేస్తుందన్నారు ఆ సంస్థ సీఎండీ. తాము కేవలం ఇండియాలో మాత్రమే క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం లేదని, బ్రిటన్తో పాటు 12 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ చేశామని భారత్ బయోటెక్ ఎండీ వెల్లడించారు. And I think, we are conducting clinical trial not just in India. Many people accuse me just being in India, we are hiding all the clinical trial. But I just look at it. We have more than 12 countries we have done a clinical trial, including UK. We have done 2 clinical trials. You can see here, we have done a Type TCV human challenge studies. We are doing one right now, COMVAC 5 and Paratype E human challenge studies again in UK. And we have done phase 1 preclinical, phase 1 IND approved in UK, US. And we have done Type D. కరోనా వేళ వ్యాక్సిన్తో వైద్య అవసరాలను తీర్చాలని, ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి తమ వ్యాక్సిన్ అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు.